హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే విలన్ యాక్టింగ్ అన్నమాట. ఆయన మాత్రం నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశాడు. ఈ సినిమాని చూడటానికి ఏదైనా రీజన్ కావాలంటే ఆయన యాక్టింగ్ అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది ఇంట్రూడర్. ఇది 2019లో రిలీజ్ అయింది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కారులో వస్తూ ఉంటారు. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అందులో హీరో అడుగుతాడు, ఎందుకు అంత ఫాస్ట్ గా వెళ్తున్నావు అని చెప్పడంతో ఇంటి దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది పదా అని చెప్పేసి తీసుకెళ్తాడు. అందులోను ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు హీరోతో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, లోపల నీకు సర్ప్రైజ్ ఉంది, కొంచెం యాక్టింగ్ చేయి లోపలికి వెళ్ళిన తర్వాత అని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. లోపలికి వెళ్ళి చూస్తే లోపల హీరో కోసం హీరో వాళ్ళ భార్య అంటే మన కథలో హీరోయిన్ ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేస్తుంది. అందులోను తానేంటంటే బిజినెస్ లో ఒక పెద్ద డీల్ క్లోజ్ చేస్తాడనమాట. అందుకని పార్టీ ఏర్పాటు చేస్తుంది. హీరో కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అందరితో పాటు సర్ప్రైజ్ అని చెప్పి అనగానే తాను కూడా అవునా అని చెప్పేసి తాను కూడా యాక్టింగ్ చేస్తుంటాడు అనమాట. పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఎవరింటికి కూడా వెళ్ళిపోతారు. అప్పుడు హీరోని అడుగుతాడు, ఇంతకు ముందు నువ్వు అన్నావు కదా మనకంటూ ఒక అద్భుతమైన ప్రాపర్టీ కొనుక్కోవాలని చెప్పేసి, ఇప్పుడు కూడా నీకు ఆలోచన ఉందా అని చెప్పి అంటంతో అవును కొనుక్కుందాం అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే తెలిసిన ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తాడు. అందులోని ఈ ప్రాపర్టీ ఏంటంటే ఊరికి చాలా దూరంగా ఉంటుంది, మరి ముఖ్యంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది. దాంతో హీరోయిన్ ఆ ప్రాపర్టీ వెళ్ళి చూసుకుంటూ ఉంటారు. సడన్ గా అదే సమయంలో అక్కడ ఒక గన్ను పేలిన శబ్దం వినిపిస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఇద్దరు భయపడిపోతారు. అందులోనే ఒక అతను పరిగెత్తుకుంటూ వస్తాడు. అతను పరిగెత్తుకుంటూ వచ్చి, చూడండి నేను జంతువుని వేటాడుతున్నాను, అందులోను నా దగ్గర ఉన్న గన్ను లైసెన్స్డ్ గన్ను, నేనే ఈ ఇంటి ఓనర్ అని చెప్పేసి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అతని పేరు చార్లీ అనమాట. ఆ తర్వాత చార్లీ ఏం చేస్తాడంటే హీరోయిన్ కి ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తాడు. మరీ ముఖ్యంగా హీరోయిన్ కి అయితే ఇల్లు పిచ్చగా నచ్చేస్తుంది. అందులోను ఆ చార్లీ గాడికి హీరోయిన్ మీద కన్నుపడుతుంది. అప్పుడే చార్లీ ఏమంటాడంటే, చూడండి నా భార్య క్యాన్సర్ వచ్చి చనిపోయింది, ఈ ఇల్లు అమ్మేసుకున్న తర్వాత డబ్బు తీసుకొని నా కూతురు క్యాసిడీ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా బతుకుతా అని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి అందరూ బయటకు వస్తారు. వచ్చిన తర్వాత హీరో ఏంటంటే చార్లీని అడుగుతాడు ఎంత ఇల్లు ఎంత అని చెప్పేసి. 3.5 million అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్న బడ్జెట్ కన్నా అది కొంచెం ఎక్కువ అనమాట. సరేనండి మేము ఆలోచించుకొని చెప్తామని చెప్పేసి అంటంతో ఆ చార్లీ ఏం చేస్తారంటే వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చి, వీళ్ళు ఇల్లు ఎక్కడ కొనకుండా పోతారు అని చెప్పేసి, మీ ఇద్దరికి ఇల్లు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది, అందులో మీరు నాకు బాగా నచ్చేశారు, కావాలంటే రేటు తగ్గిస్తా అని చెప్పేసి అంటంతో ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు. అందులో హీరో ఏమంటాడంటే, సరేనండి వేరే ఇంటికి వెళ్తున్నా, చూసిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకుంటా అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేటప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, మీరు ఏమైనా అనుకోండి ఆ ఇల్లు నాకు బాగా నచ్చేసింది, అందులోను ఆ ఇంట్లో మీరు నేను మన పిల్లలు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అంటంతో హీరో కూడా సరే నీకు నచ్చింది కదా కొనేద్దాం అని చెప్పేసి హీరో ఆ ఇంటిని కొనేస్తాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. అందులోను చార్లీకి ఏంటంటే ఇక మీదట ఇంట్లో ఉండేది నేను ఒక్కరోజు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఇల్లు తన పూర్వీకుల నుంచి వచ్చిందనమాట. కాకపోతే తనకేంటంటే పరిస్థితులు సహకరించగా ఆ ఇంటిని అమ్మేసుకుంటున్నాడు. అంతా అయిపోయిన తర్వాత చార్లీ ఏం చేస్తాడంటే హీరో వాళ్ళకి తాళాన్ని ఇచ్చేసి తన కారు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత సరదాగా అందరూ పార్టీ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఆ రోజు సాయంత్రం అక్కడే పడుకుంటారు. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ మైక్ ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి సరదాగా సిగరెట్ తాగి ఆ సిగరెట్ అక్కడ పడేసేస్తాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే కారు తీసుకుని బయలుదేరేటప్పుడు కారులో సీటు కాలిపోయి ఉంటుంది అనమాట. అదేంటి నేను కారులో సిగరెట్ తాను కదా అని చెప్పేసి సర్లే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సడన్ గా హీరో ఆఫీసులో ఉన్నప్పుడు హీరోయిన్ ఫోన్ చేస్తుంది. ఏమండి ఆ చార్లీ ఉన్నాడు కదా ఇంటి ఓనరు, వాడేంటంటే గార్డెన్ లోకి వచ్చి పని చేస్తున్నాడని చెప్పి అంటంతో హీరో కూడా టెన్షన్ పడిపోతాడు. సరే మీరేం కంగారు పడకండి నేను డీల్ చేస్తానని చెప్పేసి వెళ్ళి హీరోయిన్ ఏంటండి వచ్చారని చెప్పి అంటంతో ఏం లేదు సరదాగా వచ్చానని చెప్పేసి అంటాడు. హీరోయిన్ అడుగుతుంది మీ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నారు కదా అని చెప్పేసి అంటంతో లేదు నా ట్రిప్ కొంచెం క్యాన్సిల్ చేసుకున్నాను, ఈ ఇంటికి పక్కనే కొంచెం హోటల్లో ఉంటున్నాను, ఇక్కడ కావాల్సిన నెంబర్స్ అన్ని మీకు ఇద్దామని వచ్చానని చెప్పేసి ప్లంబరు ఎలక్ట్రీషియన్ ఆ నెంబర్లన్నీ ఇస్తాడు. అందులోను ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే సాయంత్రం హీరోయిన్ ఇంటికి వచ్చిన తన భర్తతో ఇలా చెప్తుంది అనమాట, చూడండి పాప ఆ చార్లీని చూస్తుంటే జాలేస్తుంది, మనోడు ఇల్లు అమ్మేసుకున్నాడనే కానీ ఆడి మనసు మొత్తం ఇంటి మీదే ఉంది, అందుకనే సాయంత్రం పూట థ్యాంక్స్ గివింగ్ పార్టీకి రమ్మానని చెప్పేసి అంటంతో ఎందుకు రమ్మన్నావు అని చెప్పేసి హీరో అంటాడు. ఎందుకులేండి పాపం తన ఇల్లు అమ్ముకున్నాడు బాధపడుతున్నాడు అని చెప్పి రమ్మన్నా అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో వాళ్ళ ఫ్రెండ్ ఆ తర్వాత చార్లీ కూడా వస్తాడనమాట. వచ్చిన తర్వాత చార్లీ ఏంటంటే మారిపోయిన తన ఇల్లు మొత్తం చూసి బాధపడతాడు. అందులోనూ హీరో తీసుకెళ్లి ఒక పెద్ద ఫోటో చూపిస్తాడు. అదే ప్లేస్ లో ఇంతకు ముందు తన ఫ్యామిలీ ఫోటో ఉండేది అనమాట. ఇప్పుడు వేరే ఫోటో పెట్టారని చెప్పేసి చార్లీ గడి కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఇల్లు అంతా బాగానే ఉంది కానీ కొంచెం అక్కడక్కడ మార్పులు చేయాలి, అప్పుడు ఇంకా బాగుంటుందని చెప్పి అంటుందో చార్లీ కోపం వచ్చేస్తుంది. వెంటనే బాటిల్ తీసుకొని హీరో వాళ్ళ ఫ్రెండ్ నెత్తి పగలగొడతాడు. కాకపోతే అది మనోడి ఇమాజినేషన్ అనమాట, మనోడి యాక్టింగ్ మామూలుగా చేయడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి సిగరెట్ తాగుతూ ఉంటాడు. అక్కడ
అక్కడికి ఈ చార్లీ వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఏంటండి మీకు ఇల్లు చాలా ఇష్టం అనుకుంటా అని చెప్పేసి అంటంతో చార్లీ కూడా అవునండి అని చెప్పేసి అంటాడు. అందులోను నాకు ఖాళీ దొరికినప్పుడే ఇటు వస్తా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే అందుకేనా మొన్న వచ్చి ఇంటి పెరట్లో పనిచేస్తున్నాం అంటే అని చెప్పేసి అంటంతో చార్లీ కోపం వచ్చేస్తుంది. అందులోను హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే సిగరెట్ తాగుతుంటే చార్లీ అలాగే చూస్తూ ఉంటాడు. దాంతో మనోడికి అర్థమైపోతుంది వీడు సిగరెట్ తాగి ఇక్కడ పడేస్తే చాలా ఫీల్ అయిపోతాడు అని చెప్పేసి పక్కనే పడేయకుండా దాన్ని నలిపేసి చెవులు పెట్టుకుంటాడు. అందులోను ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ఆ చార్లీ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్రెండ్ తో చెప్తాడు, ఒరే నాకెందుకో నా సిగరెట్ తీసుకొచ్చి కారులో వేసింది వీడే అనిపిస్తుంది. అందులోను వీడికి ఇంటి మీద ప్రేమ అసలు పోలేదు, వీడు అసలు ఇంటి ఓనర్ వీడి అని ఫీల్ అయిపోతున్నాడు, వీడితో కొంచెం జాగ్రత్త అని చెప్పేసి హీరోకి తన ఫ్రెండ్ జాగ్రత్త చెప్తాడు. కాకపోతే హీరో నమ్మడనుకోండి, కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే నా ఉద్దేశం ప్రకారం ఈ ఇంటికి కొంచెం దూరంలో కారు ఆపుకొని వాడు ఇంటిని చూస్తూ ఉంటాడు చూడని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే హీరోని తీసుకుని వెళ్తాడు. వెళ్ళి చూస్తే నిజంగానే దూరంగా ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులోని వీళ్ళని చూసి ఆ కారు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోకి భయం వేసి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టిస్తాడు. అందులోనూ సెన్సార్ లైట్లు కూడా పెట్టిస్తాడు అనమాట. ఎవరైనా వస్తే మాత్రం ఇంటి చుట్టూ లైట్లు ఆన్ అయిపోతాయి. అలా అన్ని బిగుస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి చార్లీ వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటండి అని చెప్పేసి అడిగితే ఏమీ లేదు సెక్యూరిటీ కోసం పెట్టిస్తున్నాను సీసీ కెమెరాలు అలాగే సెన్సార్ లైట్లు అని చెప్పంటంతో చార్లీ ఏమంటాడంటే ఇటు పక్కకి ఎవరు వస్తారండి, మహా అయితే స్కూల్లో చదువుకునే పిల్లలు ఇటు పక్కకు వచ్చి బీరు తాగి వెళ్ళిపోతారని చెప్పంటంతో ఏమోనండి కొంచెం భయంగా ఉంది పెట్టిస్తున్నాం అని చెప్పేసి అంటంతో చార్లీ కూడా సరే అంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా పడుకుంటే బయట ఏదో సౌండ్ వస్తుంది. అందులోని సెన్సార్ లైట్లన్నీ ఆన్ అయిపోతాయి. చూస్తే నిజంగానే చార్లీ చెప్పినట్లు స్కూల్ చదువుకునే పిల్లలు ఏంటంటే మందాడానికి వస్తారనమాట. అందులోను చార్లీ కూడా హీరో కనిపించకుండా వచ్చి చెట్లలో నుంచొని ఆ ఇంటిని చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆఫీసులో పని చేసుకుంటున్నప్పుడు అక్కడే ఉన్న ఒక లేడీ ఏముంటుందంటే సరదాగా బార్కి వెళ్దాం అని చెప్పేసి తనకి పార్టీ వస్తుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్తాడు. అందులోను మరోవైపు మన కథలో హీరోయిన్ ఏమో క్రిస్మస్ కోసం అని చెప్పేసి ఇంటికి లైటింగ్ చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో చార్లీ ఒక వైన్ బాటిల్ తీసుకొని హీరోయిన్ కి గిఫ్ట్ గా ఇస్తాడు. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే నాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి అంటంతో తాను కూడా సరే అని చెప్పేసి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి హీరో మెసేజ్ చేస్తాడు అనమాట, ఈ రోజు రావడం కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి మెసేజ్ చేయడం ఏంటి, ఫోన్ చేసి చెప్పాలి కదా అని చెప్పేసి డైరెక్ట్ గా హీరోకి ఫోన్ చేస్తుంది. హీరో కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది మనోడు బార్ దగ్గర ఉన్నాడని చెప్పేసి. దాంతో హీరోయిన్ జరుగుతుంది అనమాట, లేట్ అయితే మెసేజ్ పెట్టడం ఏంటి డైరెక్ట్ గా ఫోన్ చేయాలి కదా అని చెప్పేసి. దాంతో హీరో కూడా సారీ అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు హీరోతో పాటు ఉన్న అమ్మాయి ఏం చేస్తుందంటే హీరోకి ముద్దు పెడదాం అని చెప్పేసి దగ్గరికి వస్తుంది. కాకపోతే నాకు ఇలాంటి నచ్చం అని చెప్పేసి తనని అవాయిడ్ చేస్తాడు. అందులోను మరోవైపు చార్లీ గడేమో హీరోయిన్ వైపు అదోలా చూస్తూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత ఇద్దరు కలిసి వైన్ తాగుతారు, బాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత చార్లీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో ఇంటికి వస్తాడు. దాంతో హీరోయిన్ కోపడుతుంది అనమాట, ఇంతకు ముందు నువ్వు ఒక అమ్మాయితో రిలేషన్ లో నన్ను మోసం చేసావు, మళ్ళీ నువ్వు ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నావు, వర్క్ అని చెప్పి మెసేజ్ చేసావు, ఫోన్ చేస్తే బార్ దగ్గర ఉన్నావు అని చెప్పేసి అంటంతో అలాంటిది ఏం లేదు నేను జస్ట్ తాగడానికి వెళ్ళానని చెప్పేసి హీరోయిన్ కి నచ్చ చెప్తూ ఉంటాడు అనమాట. కానీ హీరోయిన్ ఏమంటుందంటే లేదు లేదు నువ్వు నాకు అబద్ధం చెప్పావని చెప్పేసి తనతో గొడవ పెట్టుకుంటుంది. హీరోయిన్ వెళ్ళి రూమ్ లో పడుకుంటుంది, హీరో ఏమో బయట సోఫాలో పడుకుంటాడు. కట్ చేస్తే కొంత సమయానికి బయట ఏదో సౌండ్ వస్తుంది. దాంతో హీరో లేచి వస్తాడు. అందులోను హీరోయిన్ కూడా సౌండ్ వినిపిస్తుంది. కానీ హీరో ఏమంటాడంటే నాకు ఎందుకో చార్లీ వచ్చాడు అనిపిస్తుంది, వాడు నాకు సడన్ గా కనిపించినట్టు అనిపించింది అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే చుట్టూ మనం సెన్సార్ లైట్లు పెట్టాము, అందులోనే సీసీ కెమెరా పెట్టాము, అలాంటిది వాడు ఇంట్లోకి ఎలా వస్తాడని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును కదా అని చెప్పేసి ఆలోచిస్తాడు. అందులోను ఈ రోజు జరిగిన దానికి సారీ అని చెప్పేసి హీరో అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటుంటే ఆ చార్లీ గడ ఎంచక్క బాల్కనీలో నుంచొని మొత్తం చూస్తూ ఉంటాడు అనమాట. బట్ ఆ సెన్సార్ లైట్లను దాటుకొని వీడు ఎలా లోపలికి వచ్చాడో వీడికి తెలియాలి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏంటంటే సిటీలో ఉన్న ఒక కాఫీ షాప్ కి వెళ్తే అక్కడ ఏంటంటే తను ఇప్పుడు ఒక ఇల్లు కొన్నాడు కదా, ఆ ఇంటికి కొంచెం దూరంలోనే ఒక ఇల్లు ఉంటుంది అనమాట. ఆ ఇంటి ఓనర్ అక్కడ కలుస్తాడు. కలిసిన తర్వాత ఇద్దరు క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో నా పక్కింటి ఆయన ఏమంటాడంటే ఇప్పుడు మీరు కొన్న ఇంట్లోనే కదా చార్లీ వాళ్ళ భార్య చనిపోయిందని చెప్పంటంతో అవును పాపం క్యాన్సర్ వచ్చి చనిపోయిందని చెప్పేసి అంటాడు. కానీ అవతల ఉన్న వ్యక్తి ఏమంటాడంటే సార్ క్యాన్సర్ వచ్చి కాదండి, తనని తానే షూట్ చేసుకొని చనిపోయింది ఆవిడే, అది సంగతి అని చెప్పంటంతో హీరో స్టన్ అయిపోతాడు. అవునా మరి వాడేంటి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిందని చెప్పి అన్నాడని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. అందులోనూ ఒక రోజు హీరో అలాగే హీరోయిన్ ఇద్దరు కలిసి సరదాగా బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ ఒక బార్ ఉంటుంది అనమాట. అందులోను ఆ బార్ పైనే ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్లోనే చార్లీ ఉంటున్నాడు. సర్లే అని చెప్పేసి వీళ్ళు బార్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ చార్లీ కలుస్తాడు. ఇంకేముంది ఇద్దరు కలిసి సరదాగా మందు అవుతూ ఉంటారు. కాస్త హీరో కొంచెం మందు ఎక్కువైపోయి చూడు నువ్వేదో వేరే స్టేట్ వెళ్ళిపోతానని చెప్పి అన్నావు కదా నీ కూతురు దగ్గరికి, అక్కడికి వెళ్ళకుండా ఎక్కడేం చేస్తున్నావు, అందులోను నీ హోటల్ ఎక్కడైతే పద్దాకలు నాకు అమ్మేసి నీళ్ళు చుట్టూ తిరుగుతున్నావు కదా, నువ్వు తిరగడం నాకు నచ్చలేదు, కాబట్టి దయచేసి ఇక మీదట నా ఇంటి వైపు రావద్దని చెప్పేసి అంటంతో చార్లీ గడి మొహం మాడిపోతుంది చూడండి, మామూలుగా ఉండదు. అందులోను ఇక మీదట నా ఇంటికి వెళ్ళి వస్తే బాగోదని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్తే చార్లీ
చార్లీ గడికి అయితే మెంటల్ ఎక్కిపోతుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏంటంటే ఉదయాన్నే లేచి జాగింగ్ వెళ్తున్నప్పుడు సడన్ గా వెనకాల నుంచి వచ్చే కారు వచ్చేసి డాష్ ఇచ్చి వెళ్ళిపోతుంది. దాంతో హీరో ఎగిరి అవతల పడతాడు. ఆ తర్వాత తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత డాక్టర్ మొత్తం చెక్ చేసి ఏమంటాడంటే మీకు పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ కొన్ని టెస్ట్ రిపోర్టులు రావాలండి, అప్పటి వరకు హాస్పిటల్లో ఉండని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే సరే నాకు అంతా బాగుంది కదా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి హీరోయిన్ కి చెప్తాడు. అందులోనూ హీరోయిన్ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తన ఫ్రెండ్ ని పిలిచి నాకెందుకు ఆ చార్లీ గడి చేసాడనిపిస్తుంది కాబట్టి మన ఆఫీసులో ఒక ఐటీ కుర్రోడు ఉన్నాడు కదా వాడికి ఈ డీటెయిల్స్ ఇచ్చి మొత్తం ఎంక్వైరీ చేయించని చెప్పి అనడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు హీరోయిన్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ చార్లీ గడు పీచే తీసుకుని అయ్యో ఏంటి హీరోకి యాక్సిడెంట్ అయిందంటే అని చెప్పేసి వస్తాడు. అందులోని హీరోయిన్ కూడా హాస్పిటల్లో ఉండడం అంతా ఓకే అని చెప్పేసి అంటుంది. దాంతో ఈ చార్లీ గడు కూడా అవునా అని చెప్పేసి మా ఆవిడకి కూడా ఇలాగే క్యాన్సర్ వచ్చింది కాకపోతే నాకు దూరం అయిపోయిందని చెప్పేసి హీరోయిన్ తో సింపతి గేమ్ స్టార్ట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే వచ్చి లోపల కూర్చుందని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో దగ్గరికి తన ఫ్రెండ్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఒరే ఆ చార్లీ గడు పెద్ద ఫ్రాడ్ రా, అందులోనూ వాడు చాలా చోట్ల ఇన్వెస్ట్ చేసి మొత్తం నష్టపోయాడు, చివరికి వాడికి ఇష్టమైన ఇల్లు కూడా అమ్ముకున్నాడు, కానీ వాడికి ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం అత్యారా బాబు అని చెప్పేసి అంటంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది ఒకవేళ వాడు ఈ టైంలో కూడా నా ఇంట్లో ఉంటే అని చెప్పేసి. దాంతో తన ఫ్రెండ్ తో ఏం చెప్తాడంటే నువ్వు అర్జెంట్గా ఇంటికి వెళ్ళరా హీరోయిన్ ఒక్కతే ఉందని చెప్పి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ హడావుడికి ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే ఆ చార్లీ గాడు హీరోయిన్ ఇద్దరు కలిసి నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అందులోని ఇద్దరు కలిసి డ్రింక్ తాగుతూ ఉంటారు. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ ని ఈ చార్లీ గాడు అబ్జర్వ్ చేస్తాడు. చూసి బయట ఎవరో కాలేజీ కుర్రోడు వచ్చినట్టున్నాడు మన తాగుతూ వాడి సంగతి నేను చూస్తా అని చెప్పేసి బయటకు వస్తాడు. అందులోనూ ఒక గొడ్డలు తీసుకొని హీరో వాళ్ళ ఫ్రెండ్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తాడు. దాంతో పాపం వాడికి భయం వేసి పరిగెడతాడు. కానీ దగ్గరకు వచ్చిన తర్వాత హే నువ్వా అని చెప్పేసి అదేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అంటుంటే ఏమి లేదు సరదాగా వచ్చాను, లోపలికి వచ్చి గ్యాప్లో నన్ను భయపెట్టావని చెప్పేసి క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ సడన్ గా గొడ్డలు తీసుకొని మనోని అక్కడే చంపవతలు పడేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ చార్లీ గారు లోపల క్యాజువల్ గా వచ్చేసి బయట కాలేజీ కూరాడు వచ్చాడు వాడిని పంపించేశానని చెప్పేసి అబద్ధం చెప్పి హీరోయిన్ ముందు కుంటుతూ ఉంటాడు అనమాట. ఆ పిల్లాన్ని తరిమే ప్రాసెస్ లో నా కాలు కొంచెం మెలకబడింది, ఈ రోజు సాయంత్రం ఇక్కడే ఉంటాను నీకు తోడుగా అని చెప్పి అంటంతో అవసరం లేదండి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి హీరోయిన్ ను చార్లీ గారిని పంపించేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఉదయాన్నే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చేస్తాడు అనమాట. వచ్చిన తర్వాత కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ చార్లీ గారు తిరుగుతూ ఉంటాడు. అసలు నీకేంటా బాబు ఇక్కడ పని అని చెప్పేసి తనని అక్కడ నుంచి వెళ్ళిపోమ్మంటాడు. అందులోనూ ఈసారి మా ఇంటి వైపు వస్తే బాగోదని చెప్పేసి వార్నింగ్ కూడా ఇస్తాడు. దాంతో చార్లీ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చి రాత్రి నా ఫ్రెండ్ వచ్చాడు ఎక్కడ అని చెప్పంటంతో నీ ఫ్రెండా ఎప్పుడు వచ్చాడని చెప్పంటే లేదు రాత్రి పంపించాను కదా అని చెప్పంటంతో రాత్రి నాతో చార్లీ ఉన్నాడని చెప్పేసి అంటుంది. చార్లీ గడు రాత్రి వచ్చాడని చెప్పేసి హీరో షాక్ అయిపోతాడు. వెంటనే పోలీసులకి కంప్లైంట్ కూడా ఇస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ ఫోన్ కి చాలా సార్లు కాల్ చేస్తాడు కానీ తన ఫ్రెండ్ మాత్రం కాల్ లిఫ్ట్ చేయడు. ఎందుకు లిఫ్ట్ చేస్తాడు చచ్చిపోతే పాపం. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తారంటే తన ఆఫీసులో పనిచేసి ఐటీ కుర్రోడు ఉన్నాడు కదా అతన్ని ఇంకోసారి ఎంక్వైరీ చేస్తే అతని కూతురు నెంబర్ తెలిసిందండి నాకు, చార్లీ వాళ్ళ కూతురు నెంబరు. అందులోను ఆ అమ్మాయి తన పేరుని ఇప్పుడు వెనిస్ అని చెప్పేసి మార్చుకొని ఉంటుంది, ఇదిగో నెంబర్ అని చెప్పేసి ఇస్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి తనకి ఫోన్ చేస్తాడు దారిలో వెళ్లేటప్పుడు. కాకపోతే పాత పేరు పెట్టి పిలుస్తాడు అనమాట. ఆ పేరు విన్న తర్వాత అమ్మాయి స్టన్ అయిపోతుంది, కాల్ కట్ చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే కూరగాయలు కొనుక్కొని ప్రశాంతంగా ఇంటికి వస్తే అక్కడికి చార్లీ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత చూడు నా గురించి నీకు చాలా మంది చాలా విధాలుగా చెప్పుంటారు, అదంతా అబద్ధము, నువ్వు నేను ప్రశాంతంగా బతుకుతావు అని చెప్పేసి నీ ఇంటికి ఇన్నిసార్లు వచ్చాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ ఆ బ్లాక్ అయిన విషయాన్ని బయటకు కనిపించకుండా ఇక్కడే ఉండండి ఇప్పుడు వస్తానని చెప్పేసి హడావుడిగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. అలా పారిపోయేటప్పుడు సడన్ గా ఏదో రూమ్ లో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటి సౌండ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ రూమ్ లో నుంచి కిందకి ఇంకో రూమ్ లోకి పడిపోతుంది. అక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది. మరోవైపు చార్లీ గడికి భయం వేసి ఎక్కడికి వెళ్ళింది పిల్ల అని చెప్పేసి బయటికి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే ఆ సీక్రెట్ రూమ్ మొత్తం వెతుక్కుంటూ వచ్చి చూస్తే అది కాస్త ఇంటికి ఇంకోవైపు డోర్ ఉంటుంది, అది ఎగ్జిట్ డోర్ అనమాట. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది ఈ చార్లీ గాడి ఎక్కడే ఉంటూ ఎటువంటి సీసీ కెమెరాల్లో కనిపించకుండా ఎటువంటి సెన్సార్ లైట్లకి దొరకకుండా వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడని చెప్పేసి. అందులోనూ ఆ చార్లీ గడికి ఏంటంటే హీరోయిన్ కనిపిస్తుంది. వెంటనే వాడు ఏంటంటే సీక్రెట్ రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వస్తాడు. హీరోయిన్ కూడా పారిపోతూ ఉంటుంది. సడన్ గా తనకి హీరో వాళ్ళ ఫ్రెండ్ శవం కనిపిస్తుంది అక్కడ ఫ్రిడ్జ్ లో. దాంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది ఈ చార్లీ గాడే హీరో వాళ్ళ ఫ్రెండ్ ని చంపేశాడని చెప్పేసి. ఆ తర్వాత చార్లీ గాడు ఏంటంటే పరిగెత్తుకుంటూ వచ్చేసి హీరోయిన్ ని పట్టుకుంటాడు. అందులోనూ హీరోయిన్ తప్పించుకుందామని చూస్తుంది కానీ నెత్తి మీద బలంగా కొట్టడం వల్ల తాను అవసరం తప్పి కింద పడిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోకి ఈ చార్లీ వాళ్ళ కూతురు ఫోన్ చేస్తుంది, ఎవరండి మీరు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. ఇలా మీ నాన్న కంటిన్యూస్ గా మా ఇంటికి వస్తున్నాడు అని చెప్పేసి అంటంతో అతనితో
జాగ్రత్తగా ఉండనండి, ఎందుకంటే అతను ఒక పెద్ద సైకో, మా అమ్మని చంపేశాడు. బేసికల్ గా వీటి సైకో అని తెలిసిన తర్వాత మా అమ్మ విడాకులు తీసుకుందాం అనుకుంది. కాకపోతే ఇప్పుడు మీకు అమ్మేసిన ఇల్లు మా అమ్మ పేరు మీద ఉంది, అది మా అమ్మకు వచ్చిన ఆస్తి, కానీ విడాకులు ఇస్తే ఆ ఆస్తి మా అమ్మకి వెళ్ళిపోతుందని చెప్పేసి వాడు మా అమ్మని గన్నుతో కాల్చి చంపేశాడు. బయటికేమో మా అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పి క్రియేట్ చేశాడు. నేను కూడా మా నాన్నకు భయపడి వేరే దేశం వచ్చేసి పేరు మార్చుకొని బతుకున్నా అని చెప్పేసి అంటంతో హీరోకి అర్థమైపోతుంది వీడు పెద్ద సైకోగడ్ అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ని అలర్ట్ చేద్దాం అని చెప్పేసి హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ ఏమో కలవదు. మరోవైపు ఈ సైకోగాడు మాత్రం హీరోయిన్ ని మానభంగం చేయబోతాడు. కాకపోతే సడన్ గా హీరోయిన్ కి మెలకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఇంట్లోకి వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ ని పిలుస్తూ ఉంటాడు. కాకపోతే చార్లీ గడ్ ఏం చేస్తాడంటే హీరోయిన్ నోట్లో గుడ్డలు కుక్కేసి ఆ తర్వాత తన కాలు చేతులు కట్టేస్తాడు. అందులోనూ పైనుంచి కిందకు వచ్చి సడన్ గా హీరో మీద అటాక్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఒక భయంకరమైన ఫైట్ ఉంటుంది అనుకోండి. ఈ ప్రాసెస్ లో హీరోని పట్టుకొని చార్లీ పిచ్చ కొట్టుడు కొట్టి పైనుంచి కింద పడేస్తాడు. మరోవైపు హీరోయిన్ కూడా కాళ్ళు చేతులు కట్లు కట్టేసాడు కదా వీడు, వాటిని విప్పేసుకుంటుంది. అందులోనూ డోర్ లాక్ వేసుకుంటుంది. దాంతో చార్లీ గడు డోర్ తీయమని చెప్పి అంటాడు గానీ ఎంతసేపటికి హీరోయిన్ డోర్ తీయపోవడంతో కోపం వచ్చేసి డోర్ పగలు కొట్టేసుకొని లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ హీరోయిన్ మీద అటాక్ చేసి నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే తనతో తన జీవితాన్ని కొనసాగించమంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో కూడా తన భార్యని కాపాడుకోవడానికి పైకి వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ విలన్ గడితో ఫైట్ జరుగుతూ ఉంటుంది అనమాట. అందులోనూ మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక పెద్ద కత్తి తీసుకొని విలన్ గాడి వీపు మీద బలంగా గుచ్చేస్తుంది. పాపం మనోడు తట్టుకోలేక కేకలు వేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ తీసుకుని అక్కడ నుంచి పారిపోతుంది. అందులోని కిందకు వచ్చిన తర్వాత నీ ఫ్రెండ్ ని చంపింది చార్లీ గాడే, వీటి శవాన్ని సెపరేట్ ఒక రూమ్ లో పెట్టాడు, సీక్రెట్ రూమ్ లో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కాకపోతే కిల్లర్ గడ్ ఏం చేస్తాడంటే వెనకాల గుచ్చుకున్న కత్తిని పీకి పక్కన పడేసి ఒక గన్ను తీసుకొచ్చి వీళ్ళిద్దరిని పిచ్చి పిచ్చిగా కాలుద్దాం అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కాల్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి ఒక గదిలోకి వెళ్ళి దాక్కుంటారు. ఇలా చేస్తారు మీరు అని చెప్పేసి కిల్లర్ గడ్ ఏం చేస్తాడంటే ఆ ఇంట్లో ఉన్న ఒక పెద్ద లైట్ ని కాల్ చేస్తాడు. దాంతో ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి. ఆ తర్వాత చేతిలో ఉన్న గన్ను పట్టుకొని ప్రతి ఒక్క డోర్ ని కాల్చుకుంటూ లోపలికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాడు. అలా ఒక గదిలోకి వెళ్ళి చెక్ చేస్తే సడన్ గా ఒక బేస్బాల్ బ్యాట్ తీసుకుని హీరో కిల్లర్ గన్ కొడతాడు. దాంతో వాడు ఎగిరి అవతల పడతాడు. ఆ తర్వాత కిల్లర్ గడ్ దగ్గర ఉన్న గన్ను హీరో తీసుకుంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే 911 కి ఫోన్ చేసి ఇలా మా ఇంటికి ఒక దొంగోడు వచ్చాడండి, అనుకోకుండా నా భర్త తనని కాల్ చేశాడని చెప్పేసి అంటంతో కిల్లర్ గాడికి పిచ్చెక్కిపోతుంది అనమాట. ఆ తర్వాత హీరో వెంటనే కిల్లర్ గాడిని గన్నుతో కలిసి చెంపవతలు పడేస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలను పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్.